రావణ్ ఫర్ యూ మామ. ఏం చెప్పాలి ఈ మామ గురించి? ఎంత చెప్పాలి ఈ మామ గురించి? అసలు ఎంత చెప్పినా గానీ ఇంకా మిగిలే ఉంటది. ఆ రేంజ్‌లో గుడ్ విల్‌ని మామ క్రియేట్ చేసుకున్నాడు. భూమి లోపలికి ఎంత తవ్వితే అంత మట్టొస్తది. అలాగే మామ వీడియోలు ఎన్ని చూస్తే అంత సో చాలా రోజులైతుంది కదా మామని పలకరించగా. సో పరామర్శించుదాం రండి. ఆ టైంలో ఆ సైఫ్ అలీ ఖాన్ దేవరాని వేసేసిండు. లేదు, మనోడికి అనుమానం అనేది ఏం లేదనమాట. చంపుతాడేమో, చంపేస్తాడేమో, చంపుతాడు అనుకుంటా లేదు. ఇలాంటి డౌట్లు మనోడికి అస్సలు లేవన్నమాట. సైఫ్ అలీ ఖాన్ దేవరాని చంపేస్తాడు. మీరు ఫిక్స్ మైండ్ లో పెట్టుకుని వెళ్ళిపోండి. 100% రావణ్ ఫర్ యూ గారు చెప్పింది కదా, వెళ్ళిపోండి. ఏంటంటే ఇందులో దేవరాని ఖచ్చితంగా చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? తన కొడుకే చంపేస్తాడు. యారా బోసిడీకే 10 సెకండ్ల ముందే కదరా సైఫ్ అలీ ఖాన్ దేవరాని చంపేస్తాడు అన్నావు. మళ్ళీ ఇప్పుడేంట్రా వరా దేవరాని చంపేస్తాడు అంటున్నావు. Doctor, what's the problem? You talking about the patient? Yeah. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఈడుకున్న మెయిన్ రోగం మనకి తెలిసిందే కదండి. ఏదన్నా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి, ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపు ఆ సినిమా గురించి ఒక 20-30 వీడియోలు తక్కువ మనోడు అప్లోడ్ చేసేస్తాడు అనమాట. అందులో ఏమైనా సక్కనైన నీతి, సక్కనైన మంచి విషయాలు ఉంటాయారా అంటే సొల్లు ఏదో సొల్లు కబుర్లు. నిన్ను జనాలు ఎంత చీకొట్టి చేదరించుకున్నా గానీ నిగ్రహంగా నిలబడి ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తున్నావంటే మామా జడ్జిమెంట్ చేస్తారనమాట. సినిమాలో చూడాలి, ఒపీనియన్ తెలియజేయాలి, తప్పులేదు, కానీ జడ్జిమెంట్ ఇవ్వకూడదు. అరే నువ్వు జడ్జిమెంట్ చేయకూడదు అంటావు అంటే నాకు నవ్వు వస్తుందిరా. నువ్వే కదరా ప్రతిసారి ఇలాగే ఉంటది, ఇదే నిజం, 100% ఇదే కరెక్ట్ అండ్ జడ్జిమెంట్లు ఇచ్చేదే నువ్వు కదరా. నీ నిజస్వరూపం తెలిసిన మాకు ఇలాంటి ఇత్తు కబురు నువ్వు చెప్తా ఉంటే మిగతా వాళ్ళు గ్లిమ్స్, ట్రైలర్లు, టీజర్లు చూసి సినిమా స్టోరీ ఏంటి అని గెస్ట్ చేస్తారేమో. మనోడికి అలాంటి ఏమి అవసరం లేదన్నమాట. జస్ట్ పోస్టర్ ఉంటే చాలు, దాని బ్యాక్ స్టోరీ సినిమా మొత్తం చెప్పేస్తాడు. దగ్గర ఎన్టీఆర్ అన్న హైట్ ఉందన్నమాట. అనుకునేది ఏంటంటే ఇది క్లైమాక్స్ కి ముందు వచ్చేటటువంటి ఫైట్ అని చెప్పి క్లారిటీగా అనుకోవచ్చు. తన వాళ్ళే తనని మోసం చేశారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఆ రావణ్ ఫర్ యూ గాడు తెలియక మాట్లాడితే ఈ నిప్పు నాగరాజు గారు కావాలని మాట్లాడతాడు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. పొద్దున్నే ముష్టోళ్ళతో ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. అక్కడున్న సిచ్యువేషన్ ఎన్టీఆర్ గురించి కాకపోయినా, ఎన్టీఆర్కి సంబంధం లేకపోయినా కానీ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఆయన గురించి నెగిటివ్ గానే మాట్లాడతాడు. ఎందుకంటే వీడికి ఆయనది కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతం నీల్ అనియాకి స్వయంగా నాటుకోడి కూర వండి బెంగళూరు వెళ్ళి మరీ వడ్డించి ఒక సైన్ మని ఓకే చేయించుకొని వచ్చిన విషయం. అంతేలేరా, నీ బతుకంతా నువ్వు ఇలా అబద్ధాలు చెప్పుకుంటా బతకడమే కానీ సిగ్గు లేని మనిషివి, నీతి లేని బతుకు. జనాలు ఎంతగానో కాండ్రించి ఉమ్మేసినా గానీ అది తుడుచుకొని నీ బతుకు నువ్వు ఇలా బతుకుతూనే ఉంటావు. అది నీ నైజంలే అనుకో. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. కేజీఎఫ్, యష్ ఇంకా మన సలార్, ప్రభాస్ల కటౌట్లు భారీగా ఉంటాయి కాబట్టి సినిమాల్లో కంటెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎన్ని ఎకసకాలు పడినా చెల్లిపోయింది. కానీ చిన్న ఎన్టీఆర్ మ్యాటర్ వేరు కాబట్టి ఊరకే అర్థం పర్థం లేకుండా ఇట్లాంటి ఎలివేషన్స్ జోలికి వెళ్లకుండా శుద్ధంగా కంటెంట్ రిచ్ సినిమాలు తీసుకుంటే బెటర్. నువ్వు మరింత బుర్రతక్కువ ఎదవి నేను అనుకోలేదురా. సినిమాలో ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఎంతమంది స్టార్ యాక్టర్లు యాక్ట్ చేసినా కానీ సినిమాలో కంటెంట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది అనేది అందరికి తెలిసిన విషయం. ఆల్రెడీ మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అంతేగా నువ్వు కట్అవుట్ని బట్టి, పర్సనాలిటీ బట్టి సినిమా హిట్ అవుతుంది అని అంటున్నావు అంటే నీ బతుకి నీకు ఏం తెలుసురా? ఇంకా వాడికి ఏంటి బ్రో, వాడు ఎర్రిపుక్కు ఎన్నైనా చెప్తాడు. పంచర్ చేసి పడేశారు రొట్టాల కొరటాల మావ. తీసారా ఏమిటి మా రొట్ట అని యారా, నువ్వు ఎప్పుడైనా మర్యాద, సంస్కారం ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఎన్నవేంట్రా? నువ్వు అడగడం తప్పు కాదు, క్వశ్చన్ చేయడం తప్పు కాదు, కానీ నువ్వు అడిగే పద్ధతి ఉందే అది తప్పు అన్నమాట. ఎక్కడే అర్థమైపోతుంది నీ క్యారెక్టర్ ఎంత నీచమైనదంటే నువ్వు ఎంత నికృష్టమైనడు అని. కత్తెక్కడ జానకి అని ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు. యారా తుప్పుగా, నువ్వు ఎప్పుడు చూసినా ఈ ట్రేడ్ పండితులవే. అయినా కత్తి ఎంత ఉంటే నీకు ఎందుకురా? నువ్వేమన్నా దాన్ని తీసుకొని వెనకాల అసలు కత్తి ఎంత ఉంది, దానికి అంత పొడవు పిడి ఏమిటి, దాన్ని ఆయుధంగా చిన్న ఎన్టీఆర్ చేతికి ఇవ్వడం ఏమిటి? కత్తి అంత ఉంది, ఇంత ఉంది, పిడి అంత పొడవు ఉంది, ఎన్టీఆర్ చేతి కాలేదు అని అంటున్నావు కదా. ఆ కత్తికి ఏమైనా పర్పస్ ఉందేమో, అందుకే పెట్టారేమో. ఒకసారి ఈ సినిమా తెలుస్తుంది.
సీన్ లో ఇంత పెద్ద కత్తి ఉంది అయినా ఇంపాక్ట్ ఉందా లేదా నీకు పూర్తిగా తెలియదు కదా, తెలియనప్పుడు మూసుకొని ఉండాలి, అంతేగాని ఇలా సెప్టిక్ ట్యాంక్ నోరేసుకొని వచ్చి వాగిన అనుకో జనాలు. అయినా ఇలాంటి విషయాలు నీకు ఎన్ని చెప్పినా నువ్వు మారవలే కానీ ఎల్లు ట్రేడ్ పండితుల నైట్ కుంగితే ఈయన స్క్రీన్ ప్రెసెన్స్ నేమో బీన్ బ్యాగ్ అనమాట, ఒరిజినల్ నేమో మనకు అవసరం లేదనుకోండి. ఈయనకున్న మూవీ నాలెడ్జ్ ఎన్టీఆర్ ఫ్యాన్ అంటాడు కానీ మనోడికి ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ కూడా అర్థం కాదు. దేవరా ట్రైలర్ చూస్తే ట్విస్ట్ ఏంటని అన్న తమ్ముళ్ళనా? అన్న తమ్ముళ్ళే బ్రో, అయ్యా కొడుకులు కాదు. వాడికి ఏంటి బ్రో, వాడి ఎరుపుకు ఎన్నైనా చెప్తాడు. అయినా కానీ మనమే తప్పుగా అర్థం చేసుకున్నాం. మనోడికి మూవీస్ గురించి ఏమన్నా తెలిస్తే ట్రైలర్లు ఏమన్నా అర్థం అవుతాయి, మనోడికి అంత సీన్ లేదు కదా, ఇంకేం అర్థమైంది చెప్పండి. ముచ్చంలో కమలాసన్ లాగా జఫ్ఫగాళ్ళగా తయారయ్యేవారు. ఆయన లాగుంటావు, మంచి ఏమీ తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ట్రైలర్ బాగాలేదంటాడు, లుక్ బాగాలేదంటాడు, ఎన్టీఆర్ కూడా బాగోలేదంటాడు. ఎందుకు బాగోలేదురా అంటే నాకు ఫస్ట్ ట్రైలర్ చూడబుద్దే కాలేదు బ్రో. ఎన్టీఆర్ బాగాలేడు, ఏ దిక్కు చూసినా ఎన్టీఆర్ చూడడానికి బాగాలేదు. రీజన్స్ చెప్పు. రీజన్ నాకేం తెలుసు బ్రో, ఏ దిక్కు చూసినా ఎన్టీఆర్ చూడడానికి బాగాలేదు. ఓకే బీన్ బ్యాగ్ గారు, ఐ అండర్స్టూడ్. దేవుడు తయారు చేసేటప్పుడు బాడీ ఇచ్చాలే కానీ బ్రెయిన్ ఇవ్వడం మర్చిపోయినట్టున్నాడు, అందుకే మీరు ఇలా తయారయ్యారు. అదిగావయ్యా గబుక్కుని చూస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు పెట్టి ఎత్తుకుపోయే వాళ్ళ కనిపిస్తాడా? నువ్వు ఏదైనా అడిగితే క్వశ్చన్ చేస్తే వాటికి నువ్వు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ నువ్వు వేగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు. సో అలాంటప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు అనేది కూడా నువ్వు ఆన్సర్ చెప్పాలన్నమాట. చెప్పలేదనుకో జనాలు నిన్ను నువ్వు ఒక చూడ్నికి షార్క్ బాగాలేదు, ఎన్టీఆర్ బాగాలేడు. సర్లే బ్రో బాధపడకు, ఈసారి షార్ప్ ప్లేస్ లో నిన్ను పెడదాంలే. అంటే నువ్వే అన్నావు కదా బ్రో హీ కెన్ హగ్, అయినా సరే షార్క్ ఇంకా మిగిలి ఉంటుందని నేను అనుకుంటా. నువ్వు చూసిందే 5 సెకండ్ల షార్ట్, అందులో ఎంతగానో అర్థమైంది బ్రో. అయినా షార్క్ ఎంత ఉంది, ఎన్టీఆర్ ఎంత ఉన్నాడు అని క్లియర్ గా తెలిసిపోతుంది కదా ఇక్కడ పాస్ చేసి చూస్తే. అయినా కానీ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీకు తప్పు. ఈ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలోపు సినిమా కూడా రిలీజ్ అయిపోద్ది. మామూలు లేటా, జీవితకాలం లేటరా. ఓకే టాటా బై బై.